విశాఖ ఉక్కును కాపాడింది ఏపీ సీఎం చంద్రబాబేనని మంత్రి కొల్లు రవీంద్ర ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధి స్టీల్ ప్లాంట్ వల్ల సాధ్యమవుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం సాయం చేసిందన్న ఆయన కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతాయన్నారు మంత్రి. పోలవరం నుంచి బహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 99% భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. ఇక బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని చెప్పారు. అనకాపల్లిలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ మీద ఆర్సిలర్ సంస్థ మిట్టల్తో సీఎం చంద్రబాబు దావోస్ లో ఎంఓయూ చేసుకున్నారని చెప్పారు. పోలవరం పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఉత్తరాంధ్రకి ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఉందో పోలవరం లెఫ్ట్ కెనాల్ దాదాపు పోలవరం నుంచి బహుదా వరకు మధ్యలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్ తోటపల్లి కానీ మిగతా అన్ని కూడా కలుపుకుంటూ ఈ ఉత్తరాంధ్ర సస్యశ్యామం చేయటం. అదేవిధంగా పోలవరం నుంచి మనకచర్ల ప్రాజెక్టు కూడా మరి ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి వివరించడం జరిగింది. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం 10,000 క్యూసెక్ల నదీ జలాలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. కాబట్టి ఆ వాటర్ ని సేవ్ చేసి ఆ వాటర్ ద్వారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామం చేయొచ్చు. దాదాపు 1,000 క్యూసెక్లు ఉంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామం ఉంటుంది. అందుకని ఇవాళ ఆ ప్రాజెక్ట్ కూడా చేయడానికి మొన్న అమిత్ షా గారు కూడా ఆయన కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి మొన్న ఒక్క విషయం అన్ని ఏరియాలని సమానంగా చూస్తాం. 26 జిల్లాలు కూడా ఇవాళ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఈ విశాఖ ఉక్కు కాపాడిన భవిష్యత్ తరాలకి చరిత్రలో నిలబడేది ఒక చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా ఇంకా దానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. పోచారంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల